పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం స్వామివారు ప్రత్యేక వాహనంపై భక్తులకు దర్శనము ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆంజనేయాచార్యులు, వేద పండితులు రామకృష్ణాచార్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల గురించి వివరించారు. 12వ తేదీ ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం స్వామివారి దివ్య రథోత్సవం నేత్రపర్వంగా సాగుతుందని వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఓవర్. జై నారసింహ, జై జై నారసింహ. లక్ష్మీపతే కమలనాథ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏ ప్రహ్లాదుడైతే భక్తుడు భక్తితో స్వామి నేను ఇబ్బందుల్లో ఉన్నాను స్వామి అంటే, దశావతారాల్లో మొదటి అవతారమైనటువంటి ఆ నారసింహ అవతారం ఈ భూమండలానికి వచ్చింది. అటువంటి నారసింహుని యొక్క తిరుక్కళ్యాణ మహోత్సవాలు నిన్నటి నుంచి ఆరంభమయ్యాయి. నేటి ఉదయం ధ్వజారోహణం, సర్వదేవతల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. బ్రహ్మగారు ఒకానొకప్పుడు మనసు బాధపడిందిట. ఏమయ్యా, ఈ జీవులన్నిటినీ కూడా నేను పుట్టిస్తుంటే నన్నెవడు కూడా ఆరాధించట్లేదు భూమండలంలో, పితృదేవతలైనటువంటి మిమ్మల్ని అలాగే మామగారైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నారు అని చెప్పి నొచ్చుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లవాడికి మనోధైర్యాన్ని ప్రకటించి, ఏయా అలా బాధపడకు, మా భక్తాదులందరూ కూడా కళ్యాణోత్సవాల్లో మా ఆలయాలకు వస్తారు, వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. అయితే మమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారు అంటే, మీరైతే స్థిరాసనాలు వేసుకొని లోపల కూర్చున్నారు, మరి నన్ను ఎక్కడ కూర్చోబెడతారంటే, ఎక్కడా అక్కర్లేదయ్యా, మా వాహనాలైనటువంటి విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద, అలాగే పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడి మీద ఆ బ్రహ్మగారు ఈ కళ్యాణోత్సవాల్లో ఎక్కడైతే ధ్వజస్తంభాలు ఉంటాయో ఆయా ఆలయాల్లో ఈ యొక్క బ్రహ్మగారు వచ్చి ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందుకే వీటిల్ని బ్రహ్మోత్సవాలని అంటారు. అందుకని వారిని వచ్చినప్పుడు ఆయా దేవుళ్ళు ఏ ఏ రూపాల్లో ఉంటారో ఆ దేవుళ్ళు ఈ సంతానం లేనటువంటి ఆ భక్తాదులందరికీ గ్రహరూపేణ కానీ మరి శాపగ్రస్తులై ఉన్న. జై లక్ష్మీ నరసింహాయ నమః. భక్తాదులకు విజ్ఞప్తి, మన గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు ఆన్నిక బ్రహ్మోత్సవములు నవాన్నిక దీక్షతో ప్రారంభమైనవి. రాత్రి అంకురారోపణ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈరోజు ధ్వజ ఆరోహణం కార్యక్రమం. పిల్లలు లేనివి దంపతులకు స్వామివారి పూజ చేసిన గరుడు ముద్దని ప్రసాదిస్తే సంతానం కలుగుతుందనేది ఇక్కడ బలంగా ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈరోజు చాలామంది పిల్లలు లేని వారు వచ్చి స్వామివారి గరుడు ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళారు. గతంలో కూడా ఆ విధంగా స్వీకరించిన దంపతులకి సంతాన ప్రాప్తి కలిగి ఉన్నది. ఆ నమ్మకంతోనే ఈ సంవత్సరం కూడా చాలామంది దంపతులు వచ్చి గరుడు ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు. ప్రతిరోజు కూడా సాయంకాలం 8 గంటల నుంచి గ్రామోత్సవ కార్యక్రమాలకి ఏర్పాట్లు ఉంటాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామివారు ఊరేగింపు జరుగుతుంది. 11వ తారీఖు గజవాహనము, 12వ తారీఖు ఉదయం కళ్యాణం, 9 గంటలకి గరుడ వాహనోత్సవం, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరుగుతుందండి.
13వ తారీఖుతో ధ్వజ అవరోహణంతో ఆన్య కార్యక్రమాలు పూర్తవుతాయి. 14వ తారీఖు ద్వాదశప్రవేశనలు, 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా అలంకారోత్సవాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాకోరుచున్నాము.